విషం కలిపిన లడ్డూని రోజా తినేస్తుంది. ఇక నోట్లో నుంచి నురగలు కక్కుతూ ఉంటుంది. వెంటనే రోజాని తీసుకొని ప్రేమ్, అరుణ్, రోజా, ఈ చామంతి వెంటనే హాస్పిటల్కి వస్తారు. డాక్టర్ డాక్టర్ విషం కలిపిన లడ్డూ తినింది, కాపాడండి అని అరుణ్, ప్రేమ్, చామంతి చెప్తారు. ఇక అరుణ్ అయితే రోజాను చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. చామంతి అయితే అక్క ఎంత చెప్పినా వినకుండా ఇలా తినేసింది, ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చుకుంది అని చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. దేవుడా మా అక్కని కాపాడు, మా అక్కకి ఏమీ కాకుండా చూడు దేవుడా అని చామంతి వేడుకుంటూ ఉంటుంది. ఇక రోజా అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఐసీయూ అద్దంలో నుంచి అరుణ్ చూస్తూ ఉంటాడు. నా కోసం నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు రోజా అని బాధపడుతూ ఉంటాడు. ఇంటి దగ్గర అయితే జగదీష్ బ్రతికే అవకాశం చాలా తక్కువ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉండదు, ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి అని జగదీష్ అయితే చెప్తూ సంతోషపడుతూ ఉంటాడు. నాన్న ఒకవేళ ప్రాణాలు ఉంటే నాన్న అని అది బై లక్ తప్పించుకుందే అనుకో, ప్రాణాలతో ఉంటే అరుణ్ బావని పెళ్లి చేసేసుకుంటే ఎలా నాన్న అని దీక్ష కంగారు పడుతూ ఉంటుంది. లేదు, అది అరుణ్ని పెళ్లి చేసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించదు. ఎందుకంటే ఒక్కసారి ప్రాణం మీదకి వచ్చింది కదా, ఇలా చావు చివరి అంచుల వరకు వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే బ్రతకాలన్న ఆశ ఇంకా పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఎక్కడ పెళ్లి చేసుకుంటే ప్రాణాలు పోతాయో అని ఆ ఆలోచన కూడా చేయదు అని జగదీష్ అయితే కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు. ఇక రోజాకేమో బాగైనట్లు లేచి కూర్చుని కోపంతో రగిలిపోతున్నట్లు, ఇప్పుడు నేను నా చావుని పనంగా పెట్టాను కదా, దీనివల్ల నేను పొందుతున్న లాభం ఏంటో తెలుసా, ఆ రమాదేవి కోపం మీద నా అధికారం అని రోజా అనుకుంటుంటుంది.